సో ఇప్పుడు మనము సేమ్ అదే కాన్సెప్ట్కి సంబంధించిన ఇంకొక ప్రాబ్లం చూద్దాం, కానీ కొంచెం డిఫరెంట్. ఓకే, ఎస్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, whose center is 0, minus 3, e is equals to 2 by 3, semi minor axis is 5. సో ఏం కనుక్కోమంటుండు, మళ్ళీ అదే కనుక్కోమంటుండు. ఎలిప్స్కి ఒక ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఆ ఎలిప్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, ఈ ఫామ్లో ఉండాలి. ఓకే, అండ్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉంది, 0, minus 3, ఎసెంట్రిసిటీ 2 by 3, సెమీ మైనర్ యాక్సిస్ 5. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ ఫామ్లో ఉన్న ఎలిప్సెస్ మనకి 2 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంది, x minus h whole square by a square plus y minus k square by b square is equals to 1, where a greater than b, x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, where b is greater than a. సో ఇప్పుడు మనకు ఆ 2 ఎలిప్స్లలో ఏ ఎలిప్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనము ఆ రెండిట్లో అది ఏ ఎలిప్స్ అని ఫైండ్ అవుట్ చేయలేం, కాబట్టి కేస్ 1 కేస్ 2 అని చెప్పి 2 ఎలిప్స్లను సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనము ఆ ఎలిప్స్లో, ఆ 2 కైండ్ ఆఫ్ ఎలిప్స్లో అది ఏ ఎలిప్సో తెలుసుకోగలుగుతాం మనం. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు అది ఎట్లా తెలుసుకుంటామో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ తోటి తెలుసుకోవచ్చా లేదో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ ఎంత ఇచ్చిండు, 0, minus 3. సో సెంటర్ 0, minus 3 అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, సెంటర్ అనేది y యాక్సిస్ మీద ఉంటుంది. చెప్పండి, మీరు y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏదైనా కానీ ఎట్లుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. ఈ పాయింట్ వాల్యూ ఏంది, కోఆర్డినేట్స్ ఏంది, 0, 3, ఇదేంది 0, 2, ఇదేంది 0, 1. అంటే దీన్ని బట్టి మీరు ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు, y మీద ఉన్న ఏ పాయింట్లో అయినా ఎక్స్ అంటే అప్సిస్ అనేది 0నా కాదా. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, మనకి సెంటర్ అనేది y యాక్సిస్ మీద ఉంది. సెంటర్ దేని మీద ఉంది, y యాక్సిస్ మీద ఉంది. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు సెంటర్ y యాక్సిస్ మీద ఉందంటే మనకి తెలిసింది ఏంది, చూడండి. ఇప్పుడు ఈ సెంటర్ని పాస్ అవుతూనే ఉంటుంది కదా యాక్సిస్ అనేది. మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ఫోకై అండ్ సెంటర్. సో లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకై అండ్ సెంటర్. మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ దీనికి ప్యారలల్ ఉందా లేదా, ఎస్. దేనికి ప్యారలల్ ఉంది, x(x')కి ప్యారలల్ ఉంది. అంటే ఇప్పుడు మన యాక్సిస్, మేజర్ యాక్సిస్ వచ్చేసి x(x')కి ప్యారలల్ ఉందంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1, where a greater than b. అంటే నేను మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి I am able to find out what kind of ellipse is this అని చెప్పేసి. ఏ కైండ్ ఆఫ్ ఎలిప్స్ ఇది, a greater than b అండ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. సో మనకు తెలిసిపోయింది కాబట్టి సాల్వ్ చేయడమే ఇంకా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినారు, సెంటర్ ఇచ్చారు. అంటే c 0, minus 3 అంటే h, k ఇచ్చారు మనకి. ఓకే, ఇట్లా రాద్దాం, c h, k విచ్ ఈజ్ నథింగ్ బట్ 0, minus 3. రైట్, నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత, 2 by 3 ఇచ్చినారు. నెక్స్ట్ సెమీ మైనర్ యాక్సిస్. ఈ పారాబోలాకి మైనర్ యాక్సిస్ ఏంది చెప్పండి, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంది, 2b కదా. 2b ఇవ్వలేదు మనకు, ఓన్లీ b ఇచ్చిండు. సో b is equals to 5. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఈ లెంత్ ఇచ్చిండు అంతే. దిస్ ఈజ్ మైనర్ యాక్సిస్. ఓకే, a greater than bకి a డాష్ మేజర్ యాక్సిస్ అవుతుంది, b డాష్ మైనర్ యాక్సిస్ అవుతుంది. సో మైనర్ యాక్సిస్ సెమీ మైనర్ యాక్సిస్ అంటే ఇదే కదా, 5. సో b is equals to 5, e is equals to 2 by 3, b is equals to 5. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈ స్క్వేర్ ఫార్ములా రాద్దాం. ఈ స్క్వేర్ ఫార్ములా ఏంది దీనికి, ఈ ఎలిప్స్కి a square minus b square by a square which is nothing but ఈ వాల్యూ ఎంత, 2 by 3. 2 by 3 whole square is equals to a square minus b square అంటే 5 square ఎంత, 25 by a square. సాల్వ్ చేయండి. 4 by 9 is equals to a square minus 25 by a square. కరెక్టా, ఎస్. తర్వాత క్రిస్ క్రాస్ చేయండి, ఇది ఇక్కడ మల్టిప్లై చేయండి. a square into a square into 4, 4a square is equals to 9 into a square minus 25, which comes out to be 4a square is equals to 9a square minus 225. So 4a square it పంపియండి,
9a square minus 225 minus 4a square is equals to 0. 9a square minus 4a square అంటే 5a square minus 225 is equals to 0. 5a square is equals to 225. a square is equals to 225 by 5. క్యాన్సిల్ చేయండి. 5 1s are 5 4s are 20, 2 మిలిగింది, 5 5s are 25. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత నాకు 45. నాకు ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది, బి ఉంది, బి స్క్వేర్ వాల్యూ ఎంత అయిపోతుంది నాకు 25. సో స్ట్రైట్ అవే నేను ఇందులో పెట్టుకోవచ్చా? ఎస్. నాకు h, k కూడా తెలుసు, సెంటర్ 0, -3. సో సబ్స్టిట్యూట్ చేయండి. x minus 0 whole square by a square ఎంత 45 plus y minus of -3 whole square ఇది by b square ఎంత 25 ఇది ఈక్వల్స్ టు 1. కరెక్టా? b5 అంటే b square 25. ఓకే 45కి 25కి ఎంత వస్తుంది చెప్పండి? x square by 45 plus y plus 3 whole square by 25 is equals to 1. దీన్ని సాల్వ్ కూడా చేయొచ్చు. 45 25కి వెళ్ళి ఏమైందో చెప్పండి? 5 9s are 5 5s are 5 9 1 9 1 1 5 5s are 25 25 9s are 225. 225 చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? 45 ఎన్నిట్లో పోతుంది? 5 times. సో 5x square ప్లస్ 25కి ఎంత మల్టిప్లై చేస్తే నాకు 225 వస్తుంది 9. సో 9 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. సో 5x square ప్లస్ 9 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 225. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మనకి మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ యొక్క లైన్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో తెలిస్తే మనకి ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇది తెలియలేదనుకో, మనం 2 కేసెస్ చేయాలి. ఒకసారి a గ్రేటర్ దాన్ b, ఒకసారి b గ్రేటర్ దాన్ a అని చేస్తే మనకు 2 వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము సేమ్ దానిలాంటి క్వశ్చనే ఇంకొకటి కూడా సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం సాల్వ్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్లో దే ఆర్ ఆస్క్డ్. ఓకే, అందుకే మనం ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటంటే ఇందాక రాసి సాల్వ్ చేసేసిన కదా, ఇప్పుడు మీకోసం కొంచెం స్లోగా రాసుకుంటూ చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ ఏంది? 4x square plus y square minus 8x plus 2y plus 1 is equals to 0. సో మనల్ని ఇవన్నీ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఈ ఎలిప్స్కి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎలిప్స్ ఈ ఫామ్లో వచ్చిందంటే స్ట్రైట్ అవే మీరు ఏం ఫిక్స్ కావాలంటే ఈ ఎలిప్స్ ఈక్వేషన్ నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? సో దీన్ని మనం ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఇట్లా ఉండాల్సిన ఎలిప్స్ని మనం ఇట్లనే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాక ఈ ఎలిప్స్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 టైప్ 2. టైప్ 1 వచ్చేసి a గ్రేటర్ దాన్ b, టైప్ 2 వచ్చేసి b గ్రేటర్ దాన్ a. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో ఫస్ట్ అయితే మనం ఈ క్వశ్చన్ కనుక్కుందాము, తర్వాత అది ఏ ఎలిప్సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్ 1 ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. అంటే ఏమని చెప్పండి? ఎక్స్ టర్మ్స్ 4x square minus 8x plus y square plus 2y plus 1 is equals to 0. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం ఫాలో కావాలంటే ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి కోఎఫిషియంట్స్ ఎప్పుడు 1 ఉండాలి, 1 తప్ప వేరేవి ఏమి ఉండకూడదు. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏముంది? 4 ఉంది. 4 ఉండకూడదు. అంటే నేను ఏం చేస్తున్నా చూడండి, 4x square 8x రెండిట్లో 4 కామన్ తీస్తున్నా. ఏమొస్తుంది నాకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే మ్యాక్సిమం ఇట్లా ఏ నెంబర్ ఉన్నా కానీ దానికి సంబంధించిన ఇంకో టర్మ్ ఏదైతుందో దాంట్లోకి నుంచి కామన్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? చలో, ఇప్పుడు వై స్క్వేర్కి కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. సో నో నీడ్, టెన్షన్ ఏం లేదు మనకి. ఓకే,
చలో ఇప్పుడు క్లియర్ ఉందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టెప్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక డిస్కస్ చేసినాం దీన్ని ఇంకా దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఎట్లా చేసుకుంటామో నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలంటే ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. ఏముంది మనకి 2x. సో 2x ఇది ఈక్వల్స్ టు 2ab అని రాసుకోండి, ఓకేనా? సో 2x ఇది ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ పవర్ 2 ఏముంది, ఎక్స్ ఉంది కదా. సో ఆ వేరియబుల్ పెట్టేసుకోవాలి, ఎక్స్ ఇంటూ బి. సో 2x బై 2x ఇది ఈక్వల్స్ టు బి, ఎక్స్ క్యాన్సిల్. సో బి ఇది ఈక్వల్స్ టు 1. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు నేను బి 1 రావాలి, నాకు బి అంటే 1 ఉండాలి. నాకు 1 ఉండాలంటే ఏం చేయాలి, నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 అని అర్థం. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తా, x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 మైనస్ 1 ఇందాక మనం డిస్కస్ చేసింది సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకునే మెథడ్ ఇదే, ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 4 ఇంటూ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1. నేను ఇక్కడ ఏం చేసినా చెప్పండి, ఎక్స్ని ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నా, మైనస్ 2x 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 రాసుకున్నా, ప్లస్ 1 అండ్ 1 స్క్వేర్ మైనస్ 1 అట్లనే రాసేసుకున్నా, ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇట్లా రాసుకోవడానికి రీజన్ ఏం చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1ని అంటే ఫస్ట్ 3 టర్మ్స్ని నేను చూడండి సపరేట్గా రాసుకుని ఇక్కడ దాన్ని ఇట్లా రాస్తున్నాను చూడండి, ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ రాస్తున్నా, మైనస్ 2x 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 రాస్తున్నా, ప్లస్ 1 అండ్ 1 స్క్వేర్ రాసుకుంటున్నా. ఎందుకు ఇట్లా రాస్తున్నాం చెప్పండి, మళ్ళీ మీరు చేస్తే మనకు మీది ఇట్లనే వస్తుంది, కానీ ఎందుకు ఇట్లా రాసుకుంటున్నా చూడండి, ఎక్స్ని ఏ అనుకుంటున్నా, 1ని బి అనుకుంటున్నా. చూడండి ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏ కదా, ప్లస్ 1 అంటే బి కదా, ప్లస్ బీ స్క్వేర్. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ కదా. అంటే ఏ ప్లేస్లో ఏముంది మనకి ఎక్స్, బీ ప్లేస్లో ఏం తీసుకున్నాం 1. సో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. దీన్నే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడం అంటే. సో మనకి వాల్యూ ఆఫ్ బి ఎట్లా డిసైడ్ చేస్తాము, ఈ 2ab టర్మ్ ఉందా, ఈ 2ab టర్మ్ అంటే ఏంది ఎక్స్, ఇంకో ఈ ఎక్స్ టర్మ్ ఉందా, ఈ ఎక్స్ టర్మ్ని మనం 2ab అనుకోవాలి. 2ab అనుకున్న తర్వాత ఏం చేయాలి, అందులో డెఫినెట్గా ఏ అనేది పక్క ఎక్సే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఏ ఏమొచ్చింది, ఎక్స్ ఉందా లేదా, సో ఏ పక్క ఎక్సే ఉంటుంది ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ బి, సో బి వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 స్క్వేర్ సబ్ట్రాక్ట్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ 1 కాబట్టి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 అని రాసిన. సో క్లియర్గా అర్థమైందా, రైట్. సో 4 ఇంటూ దీని అంత ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు నేను చూడండి, దీని అంత ప్లేస్లో పెట్టుకోవచ్చా, ఎస్, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఇప్పుడు దీన్ని కూడా ఇట్లనే చేయాలి. ఇప్పుడు వై స్క్వేర్, ఇప్పుడు దీన్ని కూడా నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలి. ఈ టోటల్ వై స్క్వేర్ ప్లస్ 2yని ఎట్లా వేసుకుంటాం, సింపుల్. ఇక్కడ వై టర్మ్ని కన్సిడర్ చేయండి, ఏముంది మనకి 2y ఇది ఈక్వల్స్ టు 2ab అనుకోవాలి, ఓకే. 2y ఇది ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ఎప్పుడు ఏముంటుంది, నేను మీకు ఏం చెప్పిన స్క్వేర్ టర్మ్కి ఏముంది y, ఆ వేరియబులే ఉంటుంది, ఇంటూ బి 2y బై 2y విచ్ ఈస్ నథింగ్ బట్ బి 1. అంటే నాకు బి 1 వచ్చిందంటే నేను ఏం చేయాలి, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 స్క్వేర్. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఎందుకు చేస్తున్నారు, స్పెసిఫికల్గా అదే ఎందుకు చేస్తున్నారు అంటే 1 మైనస్ 1 ఎంత, 0 కదా. అంటే మనం చేసే ఆపరేషన్ అనేది ఈ ఈక్వేషన్ ఎఫెక్ట్ చేయొద్దు మనం ఏం చేసినా. సో ఇట్లా చేయడం వల్ల ఈక్వేషన్ ఎఫెక్ట్ కావట్లేదు కానీ మనకి యూజ్ అవుతుంది. అట్లా ఈక్వేషన్ ఎఫెక్ట్ కాకుండా మనకి యూజ్ అవ్వాలి, ప్లస్ ఈక్వేషన్ ఎఫెక్ట్ కాదు, అట్లా మనము ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్లా, సో వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1. సో 4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసేయండి, ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 స్క్వేర్ అంటే ఇందాకనే మనం డిస్కస్ చేసినట్టు y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 1 ప్లస్ 1 ఎగిరిపోతుంది. 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ 4 ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 4 అటు వెళ్తే ప్లస్ 4.
సో ఓకే, మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తా. సో మనకు వచ్చింది ఇది. ఇప్పుడు మనకి ఏ ఫార్మాట్లో ఉండాలి, యాక్చువల్గా ఈ ఫార్మాట్లో ఉండాలి. అంటే ఈ ఫార్మాట్లో ఉండాలంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏముండాలి, మనకి 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది 4. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ 4. ఎట్లా? డివైడ్ 4 ఆన్ బోత్ సైడ్స్. సో డివైడ్ చేయండి మొత్తం. సో 4 క్యాన్సిల్ అయితే x minus 1 whole square by 1 plus y plus 1 whole square by 4 is equals to 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. కానీ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఎలిప్స్ ఈక్వేషన్ ఈ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుందా, ఈ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుందా తెలియాలి. ఓకే, ఎట్లా తెలుసుకుంటాము? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్లో ఎంత ఉంది 1, బి స్క్వేర్ ప్లస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ 4. చూడండి, కంపేర్ చేయాలి. ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు కంపేర్ విత్ దిస్ ఎలిప్స్ ఈక్వేషన్. అప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్లో 1 ఉంది, బీ స్క్వేర్ ప్లస్లో 4. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది? √1 ఈజ్ నథింగ్ బట్ 1. బీ వాల్యూ ఎంత వస్తుంది? √4 ఈజ్ నథింగ్ బట్ 2. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఈ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఎలిప్స్కి అన్ని కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో మనం ఇందాక సాల్వ్ చేసినాం కదా, మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాము. అండ్ మనము ఈ ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఈ రెండిట్లో ఏ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుందో కూడా మనం కనుక్కున్నాము. ఈ ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎలిప్స్కి మనము ఏమేమి కనుక్కోవాలి? ఇవన్నీ కనుక్కోవాలి. ఫస్ట్ మనం సెంటర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, సెంటర్ వాల్యూ ఎంత చెప్పండి? సెంటర్ వచ్చేసి h, k. ఓకే, దీనికి ముందు మనం ఏం చేద్దామంటే దీని యొక్క ఈ ఫామ్ రాసుకుంటే కూడా మనకి ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. సారీ, సో ఇప్పుడు మనము చూడండి ఇట్లా మనం రాసుకున్నామా. సో సెంటర్ ఏంది? h, k ఇస్ ద సెంటర్. సో h ప్లేస్లో ఏముంది మనకి 1, k ప్లేస్లో ఏముంది? యాక్చువల్గా y మైనస్ k హోల్ స్క్వేర్ ఉండాలి కదా, ఇక్కడ y ప్లస్ 1 ఉంది. ప్లస్ ఉందంటే k వాల్యూ -1 ఉంటుంది. సో సెంటర్ ఈస్ నథింగ్ బట్ h, k విచ్ ఈస్ నథింగ్ బట్ 1, -1. సో ఎసెంట్రిసిటీ ఏంది? సో b గ్రేటర్ దాన్ ఉంటే b గ్రేటర్ దాన్ a ఉందనుకోండి, ఎసెంట్రిసిటీ వాల్యూ ఏమవుతుంది అంటే ఫార్ములా e స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనకు అన్ని వాల్యూస్లో ఏ బి వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో బెటర్ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? సి, ఇఫ్ యూ కంపేర్ దిస్ 2 ఎలిప్స్, ఏ స్క్వేర్ ప్లస్లో ఏముంది మనకి 1. సో ఏ బికమ్స్ 1. సో ఏ బికమ్స్ 1. ఇఫ్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4, దెన్ b is equals to 2. ఓకే, నాకు ఏ వాల్యూ వచ్చింది? b వాల్యూ వచ్చింది. నో ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ ఎట్లా కనుక్కుంటాం? ఫార్ములా ఉందా? సో సబ్స్టిట్యూట్ చేయండి. b స్క్వేర్ అంటే ఎంత? 4 మైనస్ a స్క్వేర్ అంటే 1 బై b స్క్వేర్ అంటే 4 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/4. ఓకే, సో e స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 విచ్ ఈస్ నథింగ్ బట్ e ఈజ్ ఈక్వల్స్ టు √3/4 విచ్ ఈస్ నథింగ్ బట్ √3/2. సో నాకు ఈ వాల్యూ ఎంత వచ్చింది? √3/2. చలో, క్లియర్. నెక్స్ట్ ఫోకై. సో ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఎలిప్స్కి ఫోకస్ ఏముంటుంది చెప్పండి? h, k ప్లస్ b, h, k మైనస్ b. ఎగ్జాక్ట్. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసుకున్నాము? సో ఎసెంట్రిసిటీ వాల్యూ అనుకున్నాం. నెక్స్ట్ ఫోకై. సో ఫోకై యొక్క పాయింట్స్ వచ్చేసింది h, k ప్లస్ b, h, k మైనస్ b. దాన్ని నేను h, k ప్లస్ ఆర్ మైనస్ b అని రాసుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా రాసుకోవచ్చు. సో ఓకే, h అంటే ఎంత మనకి 1, k అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ b వాల్యూ ఎంత 2 ఇంటూ √3/2. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? 1,
-1 ప్లస్ ఆర్ మైనస్ √3. సో క్లియర్గా అర్థమైందా? ఓకే, ఇక్కడ కొంచెం మనకి అన్కంజెస్టెడ్ ఉంది. సో ఫస్ట్ అయితే మనము ఇదంతా రబ్ చేసుకొని జస్ట్ ఎసెంట్రిసిటీ వాల్యూ రాసేసుకుందాం. ఏమంటారు? సో మనకు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? √3/2 వచ్చింది. దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఫోకై. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ అంటే ఏంది? బీ గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు మనకి మేజర్ యాక్సిస్ వచ్చేసి బీబీ డాష్ అవుతుంది. సో బీబీ డాష్ మేజర్ యాక్సిస్ అంటే దాని లెంత్ ఏమవుతుంది? 2b, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ బీ వాల్యూ ఎంత మనకి? 2, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ ఏమవుతుంది? ఇది 2b అయితే అది వచ్చేసి 2a. సో 2 ఇంటూ వాట్ ఈస్ ఏ వాల్యూ? 1, విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో మనకి లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. సో దీనికి ఎప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఏముంటుందంటే సింపుల్, గీయడం మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో దీస్ ఆర్ ద డైరెక్ట్రిసిస్. y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ b/e. y ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ b/e. రెండు. సో ఆ రెండింటిని నేనేం కంబైనింగ్ ఎట్లా రాస్తున్నాను చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ ఆర్ మైనస్ b/e. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు k అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ b అంటే 2/e అంటే √3/2. సో మొత్తానికి మనకి ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ ఈ 2 అటు వెళ్తే మీదికి 4/√3. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే సింపుల్, y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ ఆర్ మైనస్ b. y ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం k ప్లస్ ఆర్ మైనస్ b అంటే ఏమొచ్చింది మనకి? -1 ప్లస్ ఆర్ మైనస్ √3. అది పెట్టేసాను, -1 ప్లస్ ఆర్ మైనస్ √3 ఈజీగా. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఏంది చెప్పండి? ఈ మేజర్ యాక్సిస్ మీద మనకి h అనే పాయింట్ కాన్స్టెంట్. ఓకేనా? అప్పుడు ఏం రాస్తాం మనము? y ఈజ్ ఈక్వల్స్ టు h. సిమిలర్గా మైనర్ యాక్సిస్ అంటే ఏంది? ఇది కదా. ఈ యాక్సిస్ మీద మనకి y కోఆర్డినేట్ కాన్స్టెంట్ అంటే k. సో y ఈజ్ ఈక్వల్స్ టు h అంటే మనకి ఏమొచ్చింది? 1. x ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇట్లా మనము క్లియర్గా రాసుకుంటాం. సో ఒక చిన్న మిస్టేక్ చేసినాను నేను, కొంచెం నన్ను ఏమంటారు ఫర్గివ్ చేయండి. ఇక్కడ మనం ఈ ఎలిప్స్ డిస్కస్ చేసేటప్పుడు పాయింట్ h+ae, 0 తీసుకున్నాం కదా, h+ae, k. ఇక్కడ h-ae, k అది, సారీ. అండ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే యాక్చువల్గా డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంది? x ఈజ్ ఈక్వల్స్ టు కానీ నేను అక్కడ x+h తీసుకున్నా. సో అక్కడ మీరు కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.